నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జోగి రమేష్ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నారు. నిన్న అంబటి రాంబాబు గారి ఇంటికెళ్ళి అక్కడ రచ్చగొట్టి యాత్ర పేరుతో అంటే పరామర్శ పేరుతో ఎంతటి ట్రాఫిక్ జామ్ని సృష్టించారో, ఎంతమంది ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్కరు చూశారు. అక్కడికెళ్ళి కులం పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏ విధంగా చేశారు అనేది కూడా అందరూ గమనించారు. ఇప్పుడు జోగి రమేష్ గారి ఇంటికి కూడా సేమ్ ఇదే రీతిలో వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఒక ఫ్లెక్సీ అందులో రాసున్నదే ఈరోజు చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంతటి విధ్వంసం సృష్టిస్తారు, వారి పాలన ఎలా ఉంటుంది అనడానికి నిదర్శనంగా నిలిచింది ఈరోజు ఈ ఫ్లెక్సీ. ఏం రాశారంటే, ఆ కుర్చీ పుట్టిందే ఆ కుటుంబం కోసం రా, మీరు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం. ఇది ఆ ఫ్లెక్సీలో రాసున్నది. మరి ఎవరి మీద ఎవరు విధ్వంసం సృష్టిస్తారు? అసలు ఆ కుర్చీ ఆ కుటుంబం కోసం మాత్రమే ఎందుకు పుట్టింది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఒకప్పుడు రాజు పోతే వాళ్ళ కొడుకు, ఆయన పోతే మళ్ళీ వాళ్ళ కొడుకు, ఈ విధంగా రాజ్యాన్ని పాలించేవారు. ఆ రాచరికం పోయింది. ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చింది. ఈ ప్రజాస్వామ్యంలో కోసం కూడా ఆ కుటుంబం కోసమే ఆ కుర్చీ పుట్టిందంట. వాళ్ళు రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆ విధ్వంసం, వాళ్ళు సృష్టించే విధ్వంసం కోసం ఎంతో మంది కాచుకొని కూర్చున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలు, అంటే యాత్ర అనే చెప్పాలి, అంతమందిని వేసుకొని వెళ్తున్నారు కాబట్టి ఇందులో వెలిసిన ఫ్లెక్సీ సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏం చేస్తారనడానికి నిదర్శనం ఇది. అంటే విధ్వంసక రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాదు, ఆయన పేరేంటి, విధ్వంసక రెడ్డి అనమాట. అంటే అదొక విధ్వంసక పార్టీ. ఇప్పుడు అతను చేస్తుందంతా విధ్వంసక యాత్రలు, అవి ఓదార్పు యాత్రలు కావు. మీరు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామంటే అసలు ఉన్మాదం, ఇక అది తారాస్థాయికి చేరిందనాలా. ఇప్పుడు జగన్ సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామంటే ఇప్పుడు వాళ్ళంతా కూడా నీకు అక్కడే అర్థమైపోవటంలా సైకోలు, ఉన్మాదులు. ఆ కుర్చీ పుట్టిందే ఆ కుటుంబం కోసం రా అంటే ఆ కుటుంబంలో షర్మిల కూడా ఉంది. ఇది మర్చిపోయాను సార్. ఇప్పుడు షర్మిల కోసం మరి ఆ కుర్చీ ఏంటా మాటలు, ఏంటా రాతలు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, తప్పేమిటి, భావస్వేచ్ఛ ప్రకటన. ఇప్పుడు అందులో తప్పేంటి, అంబటి రాంబాబు మాట్లాడిన మాటల్లో తప్పేంటి, పిన్నెల రామకృష్ణారెడ్డి చేసిన దాంట్లో తప్పేంటి. అంటే ఈవీఎం నేలకేసి కొట్టినా తప్పు లేదు, పచ్చి బూతులు ఎల్ భాష మాట్లాడినా తప్పు లేదు. ఇప్పుడు జోగి రమేష్ ఇంటికి వస్తున్నాడు, అక్కడ మళ్ళా బీసీలను రెచ్చగొట్టాడు. అంటే ఏంటి, చిచ్చు. నిన్న గుంటూరు వెళ్ళేమో కాపుల చిచ్చు పెట్టాలని చూశాడు. అంటే కాపు టైగర్ అంబటి రాంబాబు అంటూ కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం, కాపు సంఘాలన్నీ ఆయనకి ఏదో అండగా ఉన్నట్టు ఆయన్ని తీసుకొచ్చి వంగవీటి రంగాతో పోలుస్తారు. అరే గోల, విజయవాడ అంతా గగ్గోలు పుట్టింది. అసలు వాళ్ళు ఆ కాపు నాడాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు, ఇంకోసారి గనక రాంబాబుని రంగాతో గనక జత చేస్తూ మాట్లాడారంటే ఊరుకోవాలి. ఎక్కడ రంగా, ఎక్కడ రాంబాబమ్మ? రంగా రాంబాబులాగా సంబరాలు చేసుకున్నాడా, డ్యాన్సులు వేసాడా సంక్రాంతికి? రంగా రాంబాబులాగా ఆడియో ఫోన్లు వీటిల్లో దొరికిపోయాడా, వీడియోల్లో? ఎంత భ్రష్టత్వం అక్కడే అర్థమైపోవటంలా నీకు. రంగాతో రాంబాబుని పోల్చినంత భ్రష్టత్వం ఇప్పుడు మరి జోగి రమేష్ని గౌతు లచ్చన్నతో పోలుస్తావా? ఇప్పుడు పెడతారు ఏది, ఇప్పుడు బెజవాడలో మరి రంగాతో అంబటి రాంబాబుని పోల్చిన వాళ్ళు మరి జోగి రమేష్ని తీసుకెళ్ళి గౌతు లచ్చన్న వారసుడు అంటారా? అంటే ఆయన గౌడ, ఈయన గౌడ అని చెప్పి గౌడల్ని రెచ్చగొట్టడం కోసం ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి బీసీ కార్డ్ బయటికి తీస్తాడు. అంటే కాపు, కమ్మ బాగా చెప్తున్నారు సార్, రెడ్డి అంటున్నారు. జోగి రమేష్ గారి దగ్గరకు వచ్చేప్పటికి బీసీ అని, బీసీలో ఉన్న అన్ని కులాలను ఎందుకు సార్ కలుపుతున్నారు? బీసీలో చాలా ఉన్నాయి కదా. అసలు అదే అప్పుడు బీసీలకు ఏం చేశాడు జోగి రమేష్? అదే అంటున్నా. ఇప్పుడు బీసీలని సజీవ దహనం చేశారమ్మా. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రేపల్లెలో ఒక 10వ తరగతి చదివేటటువంటి 14 ఏళ్ల బిడ్డ, అవును సార్, అమర్నాథ్ గౌడ్, వాళ్ళ అక్కనేదో ఏడిపిస్తున్నారు. మా అక్కని ఎందుకురా ఏడిపిస్తున్నారు అని అంటే, ఎగ్జామ్స్ 10వ తరగతి పరీక్షలు ప్రిపేర్ అవుతున్నాడు. వాడు ట్యూషన్ నుంచి వచ్చే పిల్లాడిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేస్తే కనీసం కేసు గట్ల
నిందితులను అరెస్ట్ చేయాలి. మాట్లాడా జోగి రమేష్? తోట చంద్రయ్య, ఎక్కడ గుళ్ళపాడు, ఆ వెల్దుర్తి మాచర్ల, పిన్నెల్లి గ్యాంగ్ ఏం చేసింది? అతన్ని జై జగన్ అంటావా లేదా అన్న. అతను జై చంద్రబాబు అన్నాడు. నడి రోడ్డు మీద పీక కోసేశారమ్మా. జై చంద్రబాబు అన్నందుకు ఒక బీసీ పీక కోస్తే ఈ బీసీ నోరెందుకు మూతపడి? మరి ఇప్పుడు జోగి రమేష్ బీసీ అని చెప్పుకునేటటువంటి నైతికత నీకు ఎక్కడి నుంచి వస్తుంది? జోగి రమేష్ మాట్లాడింది కరెక్టే అంటాడు. అప్పుడు రేపు పొద్దున ఇప్పుడు ఇవాళ వెళ్ళంగానే ఏం తప్పు చేశాడు జోగి రమేష్ అని మీరు జైల్లో పెడతారు అంటాడు. ఇప్పుడు లోకేష్ని చిప్పు దొబ్బిందా అని అంటే బూతా అని అడిగాడు సజ్జల. అంటే వీళ్ళకి అసలు ఏది బూతు ఏది బూతు కాదు అంటే ఇక అధికారిక భాష ఎల్ భాష, అది ఎల్ పార్టీ అయిపోయిందా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్నాడు. రాష్ట్రంలో లేని శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నాడు. 36 కిలోమీటర్లు వెళ్ళటానికి 6 గంటల. సరే వెళ్ళావు, మొత్తం నరకం చూశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎక్కడ గుంటూరు సిద్ధార్థ నగర్ దాకా అన్ని గ్రామాలు సిటీ అల్లాడిపోయింది. ఎప్పుడు పోతాడు రాయిన అనుకున్నారు. సరే వచ్చావు, 6 గంటలు పట్టిందా తిరిగి రావడానికి? అరగంటలో వచ్చావా? చాలా ఫాస్ట్ సార్, పావు గంట ఏమో. అంటే మరి అరగంటలో వచ్చిన అడవి 6 గంటలు ఎందుకు వెళ్ళావు? వెళ్ళేటప్పుడు ఉన్న జనం తిరిగి వెళ్ళేటప్పుడు ఎందుకు లేరు? అంటే ఏంటి? ఇది బలుపు కాదు, ఇదేంటిది? వాపు అన్నమాట. ఇప్పుడు ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నది అది బలుపు కాదు, అది వాపు అని నీకు అక్కడే తేలిపోయింది కదా. వెళ్ళేటప్పుడు ఉన్న జనం వచ్చేటప్పుడు ఎందుకు లేరు? వెళ్ళేటప్పుడు 6 గంటల ప్రయాణం, వచ్చేటప్పుడు అరగంట ఎందుకు అయింది? సేమ్ డిస్టెన్స్. అంటే ఏంటంటే అతను ఆంధ్రప్రదేశ్ పైన ఇవాళ కక్ష కట్టాడు, పగ తీర్చుకుంటున్నాడు. తనని ఓడించిన ప్రజలపైన పగబట్టాడు, ప్రజలపై పగ తీర్చుకుంటున్నాడు. సార్ అంటే ఇంకొక చిన్న డౌట్ వచ్చింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా వస్తున్నప్పుడల్లా ట్రాఫిక్ జామ్ అవ్వడం, ప్రజలు ఇబ్బంది పడ్డం, ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా మారింది. ఇలా ట్రాఫిక్ ఇవన్నీ ఆంక్షలు పెట్టి ఇక్కడ శాంతి భద్రతలు లేవు, మీరు వచ్చిన ఇక్కడ క్షేమంగా ఉండలేరు అని ఏవైతే కంపెనీస్ వస్తున్నాయో, ఏవైతే పెట్టుబడులు వస్తున్నాయో వారిని భయపెట్టి వాళ్ళకు ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వడం కోసం కూడా ఇదంతా చేస్తున్నారు అని అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు మెడికల్ కాలేజీలు మొన్న మనం చూసాం టెండర్లు. ఏమన్నాడు ప్రెస్ మీట్ పెట్టి? బెదిరించారు. టెండర్లు కనుక వేస్తే 2 నెలల్లో జైల్లో పంపిస్తా అన్నాడు. పోలీసులను ఏమంటున్నాడు? సప్త సముద్రాల అవతలున్న లాక్కు వస్తా అంటాడు. సుబ్బరాయుడు, నువ్వు తెలంగాణ అనుకుంటున్నావేమో, సప్త సముద్రాల అవతలున్నా కూడా ఈడ్చుకొస్తానంటాడు. అంటే ఐపీఎస్ని నిన్న గుంటూరులో పట్టాపురం సిఐ వాళ్ళని బెదిరించాడు. ఏంటి? యూనిఫామ్ ఇప్పదీసి లాక్కొస్తా, గుడ్డలోడ తీసి లాక్కొస్తా. ఏంటి ఆ జబ్బు? గుడ్డలోడ తీసే జబ్బు ఏంటమ్మా? ఎక్కడన్నా ఎప్పుడన్నా ఎవరికన్నా ఉంటుందా? ఇప్పుడు అతన్ని ఎవరికైనా చూపించండి రా అంటున్నారు. ఇట్లాంటి మాటల వల్లే కదా. సేమ్ అదే ఉండకూడదు కదా సార్. ఇప్పుడు ఒక పక్కేమో మీరు చెప్పారు పెట్టుబడులు ఇవాళ ఒక వెల్లువ. విశాఖపట్నం ఇవాళ ఏంటి అసలు డెస్టినేషన్గా మారింది, ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్. 6 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయమ్మా ఒక్క విశాఖపట్నానికి వచ్చిన పెట్టుబడులు. గూగుల్ డేటా సెంటర్ కానీ, లేకపోతే ఈ రిలయన్స్ డేటా సెంటర్ కానీ, బ్రూక్ఫీల్డ్ కానీ, ఆర్సిలార్ స్టీల్ మిట్టల్ కంపెనీ కానీ, ఉత్తరాంధ్ర ఇవాళ మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోయింది, పోలవరం నిర్మాణం జరుగుతోంది, అమరావతి నిర్మాణం జరుగుతోంది శరవేగంగా. కేంద్రం ఈ రాష్ట్రం అడిగిన నిధులన్నీ ఇస్తోంది. ప్రధాని 3 సార్లు వచ్చాడు, 3 లక్షల కోట్లతో ఇవాళ ఇక్కడ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశాడు. ఇంత గొప్పగా అభివృద్ధి జరుగుతుంటే నచ్చని ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇప్పుడు ఈ విధ్వంసం. ఏది? ఈ ఫ్లెక్సీలు, ఇటు రప్ప ఫ్లెక్సీలు, లేకపోతే నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నా. రైట్, చూద్దాం సార్ ఎలాంటి విధ్వంసం వాళ్ళు సృష్టిస్తారో ఏంటో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.